డిక్లరేషన్ సాక్షిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను వంచిన రేవంత్ రెడ్డి గారికి ఇవాళ కేసీఆర్ను విమర్శించే హక్కు లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వారి సంవత్సరమైన సందర్భంగా ప్రజాపాలన విజయ వారోత్సవాలను చేయడానికి సిగ్గుచేటు. అది విజయ వారోత్సవాలు కాదు, విఫల వారోత్సవాలను పెట్టుకుంటే బాగుంటుందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు వరంగల్లో పెద్ద సభ పెట్టినావు, నీకు సిగ్గు అనిపిస్తలేదని ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ వరంగల్ సాక్షిగానే మీరు సమగ్ర రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా 15,000, అదేవిధంగా రైతు బీమా, అదేవిధంగా పండించిన పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి, అదేవిధంగా కౌలు రైతులకు, అదేవిధంగా రైతు కూలీలకు వీళ్ళందరికీ కూడా రైతు భరోసా కల్పిస్తామని చెప్పి ఇవాళ రైతులను వంచిన ఘనత మీకు దక్కుతుంది. ఏ మొహం పెట్టుకొని ఇవాళ వరంగల్లో రైతులకు డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఇవాళ వారోత్సవాలు విజయ వారోత్సవాలు అని చెప్పుకోవడం నీకే తగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అంటా ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ నీకు పొద్దుగాల లేస్తే కళలో కూడా నిద్రలో కూడా బయట కూర్చుంటే కూడా చదువుకుంటుంటే కూడా నీవు పరిపాలన సాగిస్తున్నావా లేకపోతే కేసీఆర్ జపం చేస్తున్నావా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇవాళ నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయకుండా, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కేవలం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకొని, అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ దేవుని మీద ఒట్లు పెడుతూ ఇవాళ కాలం గడుపుకుంటున్నావు. నీకు సిగ్గు అనిపించడం లేదా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున గట్టిగా అడుగుతా ఉన్నాం. ఈ వెంటనే నువ్వు రైతులకు ఇచ్చిన హామీలన్నింటి కూడా నెరవేర్చి ఇవాళ రైతు డిక్లరేషన్కు సార్థకత కలిగించాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ నిన్న సభలో కేసీఆర్ గారిని చూసుకుందామని అడుగుతున్నావు. ఇవాళ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావా లేకుంటే ఒక పైల్వాన్గా, ఒక ముష్టియుద్ధాలకు పాల్పడే వ్యక్తిగా ఇవాళ ఉన్నావా? ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రజలు నవ్వుకుంటున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుని, తెలంగాణ జాతిపితను ఇవాళ ఆయన వయసు కూడా గౌరవం ఇవ్వకుండా విపరీతంగా తిట్టడం ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి కేసీఆర్ గురించి తిట్టడం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ నేను అడ్డుకుంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నువ్వు సభలో సాక్షిగా 50,000 ఉద్యోగాలు ఇచ్చినవని ప్రగల్భాలు పలుకుతున్నావు. ఎక్కడి నుంచి 50,000 ఇచ్చినవని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పోలీసు ఉద్యోగాలు కానీ, టీచర్ ఉద్యోగాలు కానీ ఆనాడు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చి అర్హతకు సంబంధించిన పరీక్షలు పెట్టి ఎంపిక చేసిన తర్వాత ఎలక్షన్ వచ్చిన సందర్భంగా ఆ ఎన్నికల కోడ్ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించలేకపోయినాం. వాళ్ళకు ఇవాళ నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను వాళ్ళకి ఇచ్చి మంది పుట్టిన పిల్లలను ముద్దాడుతున్న చందంగా ఇవాళ నువ్వు ఉన్నవని సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ కాళోజీ కళాక్షేత్రంను అట్టహాసంగా ప్రారంభించి కాళోజీ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నావు. నీకు చరిత్ర తెలియకుండా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాను. ఇవాళ కాళోజీ గారు తన జీవితకాలం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కాళోజీ గారు. మొదటి నుంచి తెలంగాణ వాదిగా ఉంటూ ఇవాళ కాంగ్రెస్ను వ్యతిరేకంగా విధానాలను వ్యతిరేకించిన దశలో ఆయన ఎమర్జెన్సీ కాలంలో జైల్లో పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. అటువంటి కాళోజీ గారిని స్మరించడం కూడా నీకు అర్హత లేదని సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ వరంగల్కు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆనాడు కేసీఆర్ గారు ఇవాళ 3.5 ఎకరాల కోట్ల భూమిని వరంగల్ నడిపోటున కేటాయించి అందుకు 13 కోట్లు ఇచ్చి మంజూరు చేయించి కాళోజీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో అత్యంత గౌరవింపబడాలని ఆడ ఒక కాళోజీ కళాక్షేత్రం అనేది ఒకటి సుందరంగా తీర్చిదిద్దితే దాన్ని ఇవాళ మంది పైసలతో మంగళారతులు పట్టినట్టు ఇవాళ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి ఆయనను పొగడడం విస్మయానికి గురి చేస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ కాళోజీ గారు ఒక మాట చెప్పిండ్రు, ప్రాంతీయవాదులు ఇట్లా ప్రాంతేతరవాదులు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తే ప్రాంతం పొలివేరే వాళ్ళకి తరిమి కొట్టాలి, ప్రాంతం వాళ్ళకి ఇట్లా ప్రాంతానికి ద్రోహం చేస్తే పాతి పెట్టాలని చెప్పిండ్రు. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇవాళ తుపాకీ ఎక్కువ పెట్టిన వ్యక్తివి ఇవాళ కాళోజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కూడా నీకు అర్హత లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ మహిళలకు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీలలో 11 అంశాలు ఇవాళ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కేవలం ఒక ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. ఇవాళ ఫ్రీ బస్సు పేరిట ఆర్టీసీకి గండి కొట్టి ₹1 కూడా నీవు ప్రభుత్వ పరంగా చెల్లించలేదు. అదేవిధంగా ఫ్రీ కరెంట్ అని చెప్పి ఇస్తూ ఇవాళ కరెంటు కూడా ఇవాళ నీవు ₹1 కూడా గవర్నమెంట్ పరంగా వాళ్ళకు ఇవ్వలేకపోవడం వల్ల ఇవాళ వాళ్ళు నష్టపోయే పరిస్థితి వచ్చింది, దివాలా తీసే పరిస్థితులు ఆ సంస్థలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ
పేపర్లలో కోట్ల రూపాయలు వెచ్చించి మీరు యాడ్స్ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఆ యాడ్స్ చూసి ఊసరి బిల్లులు కూడా సిగ్గుపడతా ఉన్నాయి. ఇవాళ మీరు ఆ యాడ్స్ ఇచ్చేలో కల్లా నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు లేవు, 11 అంశాలు లేవు. కేవలం బస్సు ఫ్రీ అని ఇచ్చినావు, కరెంటు 200 యూనిట్లు అని ఇచ్చినావు. ఇవాళ ఇందిరామ ఇల్లు అని అబద్ధం మాట చెప్తున్నావు. ఒక్క ఇందిరామ ఇల్లు అన్న ఇచ్చినవా అని ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పటికైనా నువ్వు ప్రగల్భాలు బంద్ చేసుకొని ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలైనటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయలు కానీ, అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ హామీలు కానీ, అదేవిధంగా ఆసరా పింఛన్లు పెంచడం కానీ, అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ల్యాప్టాప్లు అని చెప్పి మోసం చేసి ఇవాళ కేసీఆర్ కిట్లు కూడా ఇవాళ గర్భిణీ స్త్రీలకు ఇవ్వకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు తుంగలో దొక్కినారు. ఇవాళ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇవన్నీ హామీలు గాలికి వదిలేసి కేవలం పేపర్ ప్రకటనలకు, అదేవిధంగా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ అధిష్టానం ఒప్పించుకోవడానికి నీ కాలం సరిపోతుంది. కానీ ఈ ప్రజాపాలన మీద నీకు అసలు శ్రద్ధ లేదు, చిత్తశుద్ధి లేదు. ఈ మొట్టమొదట నువ్వు కేసీఆర్ను తిట్టడం, దేవుని మీద ఓట్లు వేసి ఆ హామీలను అన్ని విస్మరించడం కాకుండా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. లేని పక్షంలో ప్రజల తరఫున మీరు ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టి మేము మెడలు వంచి హామీలను కూడా అమలు పరిచే విధంగా చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ చేతగానోనికే మాటలు ఎక్కువ వస్తాయి, చావలేనివానికే బూతులు ఎక్కువ వస్తాయి అనే చందంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చిపోయింది, కానీ ఈ విధంగా దిగజారి మాట్లాడే వ్యక్తివి మీవే. ఇప్పటికైనా కేసీఆర్ గురించి మాట్లాడడం బంద్ చేసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ అంటే ఉమ్మేసినట్టే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త, కేసీఆర్ మౌనం వెనుక ప్రళయం దాగి ఉంది. ఆ కేసీఆర్ బయటకు వస్తే ఆ ప్రళయాన్ని నీవు తట్టుకునే పరిస్థితి ఉండదు, తట్టుకోలేవు. కేవలం హరీష్ రావు, కేటీఆర్ని నీవు తట్టుకోలేకపోతున్నావు. ఇవాళ కేసీఆర్ గారు బయటకు వస్తే తట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చి మెప్పు పొందాలని, అదేవిధంగా మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని బీఆర్ఎస్ పార్టీ పలుకుతా ఉందండి.